దేవుని పరిశుద్ధమైన నామానికి మహిమ కలుగునుగాక. ఈ దినమందు మరొకసారి మనము దైవ సన్నిధిలో ఈ రీతిగా కూడుకొని దేవుని మాటలు వినటానికి ప్రభువు చూపిన ఈ ఉన్నతమైన కృపకై మనం ప్రభుని ఎంతగానో స్తుతించవలసిన వారమైంటున్నాం. ప్రభునందు ప్రియమైన దేవుని వారలారా, ఈ లోకమందు మనుషులముగా మనము జీవించటానికి దేవుడిచ్చినటువంటి అవకాశం, దేవుడిచ్చిన కృప ఎంతో ఉన్నతమైనది అని మనము మొదటిగా గుర్తించవలసిన వారమైంటున్నాం. అంటే మనిషి యొక్క జీవితానికి దేవునికి ఒక గొప్ప సంబంధం ఉంది అనేటువంటి విషయం మనుషులముగా మనము మొదట గుర్తించాలి. మనుషులు ఏది గుర్తించాలో అది గుర్తించక, ఏది ఆలోచించాలో దానిని గూర్చి ఆలోచించక, దేనిని గూర్చి మనిషి ప్రయాసపడాలో దానిని గూర్చి ప్రయాసపడక వ్యర్థమైనటువంటి ప్రయాసలతో జీవితాన్ని కొనసాగించుకుంటూ జీవితాన్ని వ్యర్థముగా గడుపుతున్నాడు. మరి ఇటువంటి పరిస్థితులలో దేవుడు ఎంత ముఖ్యమో, దేవుని వాక్యము మనిషికి ఎంత అవసరమో, దేవుని వాక్యములో ఉన్నటువంటి విషయాలు మనము తెలుసుకోవటానికి మనము ప్రియులారా ఆశ కలిగి ఆయన సన్నిధిలో కొన్ని నిమిషాలు దేవుని వాక్యాన్ని విందాం. ప్రార్థన చేసుకొని దేవుని వాక్యములోనికి వెళదాం. పరిశుద్ధుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ శ్రేష్టమైన ఘనమైన ఉన్నతమైన నామానికి స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. నీ మహాప్రేమను బట్టి, నీ ఉన్నతమైన కృపను బట్టి మరొకసారి మీ సన్నిధిలో చేరి ఈ విధముగా మిమ్మలను స్తుతించటానికి, మిమ్మలను గణపరచుటకు, మీ వాక్యములో ఉన్న సంగతులను మేము తెలుసుకొని సత్యమేదో అసత్యమేదో గుర్తించి సత్యమును మేము వెంబడించి జీవించులాగున మీరు కృప చూపమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఈ రాత్రి సమయమందు నీ వాక్యము దగ్గరకు వస్తుండగా సమయోచితమైనటువంటి మీ జ్ఞానమును, పరిశుద్ధాత్మ సహాయమును మీరు మాకు అనుగ్రహించి మీ కృపలో మేము మీ మాటల ద్వారా బలపరచబడి నిత్య జీవానికి వారసులమగునట్లుగా మమ్మలను సిద్ధపరచమని, నీ పరిశుద్ధాత్మ సహాయము మీరు బోధిస్తున్న నాకును అనుగ్రహించమని ప్రార్థన చేస్తూ, మా ప్రభు మా రక్షకుడు మీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు పేరిట ప్రార్థించి స్తుతించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమెన్. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మరి ఈ దినమున మనము దేవుని సన్నిధానములో ఈ రీతిగా కూడుకొని దేవుని యొక్క సంగతులను వినటానికి, దేవుని మాటలను మనము తెలుసుకోవటానికి ప్రభువారు మనకు అనుగ్రహించిన ఈ మంచి సమయాన్ని బట్టి మనం ప్రభువుని ఎంతగానో ఘనపరచవలసిన వారమై ఉంటున్నాం. ప్రియులారా, దేవుని యొక్క సన్నిధిలో ఉన్నటువంటి మనం ఎన్నో విషయాలు బైబిల్ గ్రంథములో నుండి నేర్చుకుంటున్నాం. ఏవండి, బైబిల్ గ్రంథాన్ని గూర్చి నేర్చుకోవాలా అనంటే తప్పనిసరిగా ప్రతి మనిషి దేవుని యొక్క గ్రంథమైన బైబిల్ను తెలుసుకోవటం చాలా ప్రాముఖ్యం, అవసరం. ఎందుకు అవసరం అండి అని అంటారా? ఎందుకు అవసరం అంటే, ఈ లోక సంబంధమైనటువంటి పుస్తకాలు ఎన్నో రచింపబడుతూ ఉన్నాయి. ఎన్నో రీతులుగా అవి ప్రచురించబడుతూ ప్రజల మధ్యకు వెళుతున్నాయి, ప్రజలు చదువుతూ ఉన్నారు. అయితే అవి మానవ జీవితానికి
లేక మానవ బ్రతుకునకు ప్రాముఖ్యమైనవేమీ కాదు. కానీ ప్రాముఖ్యమైనది, మానవుడు గుర్తించదగినది, మానవుడు చదవగలిగింది, మానవుడు తెలుసుకోవలసింది ఏదైనా ఉంది అనంటే పరలోకమందున్న దేవుడు మానవుని కొరకు వ్రాయించినటువంటి మాటలతో కూడిన పుస్తకం లేక గ్రంథం, అదే పరిశుద్ధ గ్రంథం. ఈ గ్రంథములో ఉన్నటువంటి ప్రతి మాట, ఈ గ్రంథములో ఉన్నటువంటి ప్రతి విషయాన్ని ప్రపంచములో ఇంతకు ముందు ఆదాము దగ్గర నుండి పుట్టినటువంటి వారు, ఈ రోజున ఈ లోకములో జీవిస్తున్నవారు, రాబోతున్నటువంటి వారు, ఈ లోకానికి అంటే రాబోతున్నవారు అంటే పుట్టబోతున్న వారందరూ కూడా తెలుసుకోవలసిన ప్రియులార గ్రంథం దేవుని యొక్క వాక్యమైనటువంటి ఈ పరిశుద్ధమైన గ్రంథం అని నేను మీకు మరోసారి తెలియచేస్తున్నాను. ఎందుకు తెలుసుకోవాలి అని అంటారా? ఒక మనుషుడు బ్రతకటానికి, ఒక మనుషుడు జీవించటానికి, ఒక మనుషుని యొక్క జీవితాన్ని గురించి తెలిపేటువంటి పుస్తకం ఇది. మానవ జీవితం ఎక్కడ నుండి ప్రారంభమైంది, మానవ జీవితంలో మనుషుడు ఏ రీతిగా బ్రతకాలి, మనుషుడు ఈ యొక్క లోకాన్ని ముగించుకొని, ఈ లోక జీవితాన్ని ముగించుకొని ఎక్కడికి వెళ్ళాలి అని నిర్ణయించుకోవటానికి దేవుడు ఏర్పాటు చేసినటువంటి తన గ్రంథం బైబిల్. ఈ బైబిల్ గ్రంథం ఈ భూమి మీద శరీరములో ఉండగానే మానవుడు తెలుసుకోవాలి. అందుకే భూమి మీద మానవుని కొరకు దేవుడు ఇదిగో వ్రాసి ఇచ్చాడు. ఇదిగో ఇది తెలుసుకుని నీవు నీ జీవితాన్ని ప్రారంభించు, ఇది తెలుసుకొని నీ జీవితాన్ని నీవు నడిపించుకో, ఇది తెలుసుకొని నీ జీవితాన్ని ముగించుకొని ముగింపు తర్వాత, నీ జీవితం ముగింపు తర్వాత నీవు ఎక్కడికి వెళ్ళాలో ముందుగానే నిర్ణయించుకో అని దేవుడు తన గ్రంథంలో వ్రాసి మనకిచ్చాడండి. ఈరోజు ఈ గ్రంథం లేకపోతే మానవ జీవితానికి ఆధారమే లేదు. మానవ బ్రతుకునకు, మానవుని యొక్క జీవిత పోరాటములో ఏ రీతిగా కొనసాగాలో తెలుసుకొనుటకు అసలు అవకాశమే లేదండి. దేవుడు ఎంత కృప కలిగిన వాడు అనంటే, దేవుడు ఎంత ఉన్నతుడు అంటే, భూమి మీదకు మనుషుణ్ణి పంపించేటప్పుడు దేవుడు ప్రియులారా మనుషుణ్ణి పంపించటంతో పాటు ఆ మనుషుడు ఈ భూమి మీద బ్రతకటానికి కావలసినటువంటి ఆయన మాటలను అనుగ్రహించాడు. మీరు గమనించండి, మొదటి నుండి కూడా దేవుడు మొదటి మనుషుడైనటువంటి ఆదామును చేసుకున్న తర్వాత చేసి వదిలిపెట్టలేదు, కానీ ఆ మనుషుడు ఎలా బ్రతకాలో తెలియచేస్తూ వచ్చాడు. ప్రతిరోజు చల్లపూటను ఆ ఏదైనా తోటలోనికి వచ్చి ప్రభువు ఆ మనుషులతో మాట్లాడుతూ ఉన్నాడు, ఆ మనుషులతో మాట్లాడుతున్నాడు. ఎందుకంటే ఆయన మాటలు మానవ బ్రతుకునకు అవసరమైనవి, తెలుసుకోవలసినవి. ఎందుకు తెలుసుకోవాలి, ఎందుకు వీటన్నిటిని గురించి మనము ఎరగాలి అనంటే, మన జీవిత కథ అంతా ఇదిగో ఈ గ్రంథములు రాసి ఉంది. మన పుట్టక ముందు మన మనుగడ ఎక్కడ, మనం పుట్టిన తర్వాత మన జీవితం ఏంటి, మనం మరణించిన తర్వాత మన స్థితి ఏంటి అనే సంగతులు మనకు తేటగా మనకు తెలుసుకోవటానికి దేవుడు ప్రియులారా ఈ 66 పుస్తకాలు కలిగిన తన గ్రంథాన్ని మనకిచ్చాడు. ప్రతి మనిషి దీన్ని చదవాలి, గ్రహించాలి, తెలుసుకోవాలి. ఇదిగో ఈ గ్రంథం ప్రకారం బ్రతకాలనేది పరలోకమందున్నటువంటి తండ్రి కోరిక. అందుకే మానవునితో పాటు ఆయన మాటలు కూడా ఇచ్చినట్లుగా దేవుని వాక్యములో నుండి మనము గుర్తించాలి, తెలుసుకోవాలి. అందుకే ఈరోజు దైవ గ్రంథములో నుండి నేను ప్రియులారా ఈరోజు అవసరమైనటువంటి ఒక ప్రాముఖ్యమైనటువంటి సంగతిని మీకు తెలియచేయాలనుకుంటున్నాను. ఎందుకంటే మనుషుడు ఏది ప్రాముఖ్యమో ఏది ప్రాముఖ్యము కాదో అర్థం కాకుండానే జీవిస్తున్నాడు. దేనిని తెలుసుకోవాలో, దేని ప్రకారం బ్రతకాలో, దేని ప్రకారము జీవించాలో ఆ విషయాలు మర్చిపోయి మనిషి తన ఇష్టానుసారంగా జీవిస్తున్నాడు. అందుకే బైబిల్ గ్రంథం ఏం చెబుతుంది అనంటే, ఒక వచనాన్ని మనము చదువుకుందాము రండి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక, దేవుని వాక్యాన్ని కనుక మన జ్ఞాపకం చేసుకుంటే, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము
ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము దేవుని వాక్యములో నుండి 8వ వచనాన్ని మనం చదువుకుందామండి. 8వ వచనం, మెట్టుకు సహోదరులారా, ఏ యోగ్యత అయినను మెప్పైనను ఉండిన ఎడల, ఏవి సత్యమైనవో, ఏవి మాన్యమైనవో, ఏవి న్యాయమైనవో, ఏవి పవిత్రమైనవో, ఏవి రమ్యమైనవో, ఏవి ఖ్యాతి గలవో వాటి మీద ధ్యానముంచుకొనుడి. చూసారా, దేని మీద మనిషి ధ్యానముంచాలి, దేని మీద మనిషి ప్రియులారా మనసు పెట్టాలి అనే విషయాన్ని ఇక్కడ అపోస్తుడైన పౌలు ఫిలిప్పీ సంఘానికి రాస్తూ ఉన్నాడు. సహోదరులారా, ఏ యోగ్యత అయినా మెప్పైనా ఉంటే ఆ మెప్పులో, ఆ యోగ్యతలో మనము తెలుసుకోవలసిన విషయం ఏంటంటే, సత్యమైనది ఏది, మాన్యమైనవి ఏంటి, న్యాయమైనవేంటి, పవిత్రమైనవేంటి, రమ్యమైనవేంటి, ఖ్యాతి కలిగినదేంటి, ఇదిగో ఇవన్నీ, వీటన్నిటి మీద ధ్యానముంచుకొనుడి అని అన్నాడు. ధ్యానం చేయాలి వీటన్నిటిని గురించి. ఏది సత్యం, ఏది నిత్యం, ఏది ప్రియుల రమ్యం, ఏది సత్యం, ఏది మాన్యమైనది, ఏది న్యాయమైనది, ఏది పవిత్రమైనది, ఏది ఖ్యాతి కలిగింది, ఇవన్నీ ప్రియులారా మరి మనము ధ్యానం చేస్తున్నామా, ఆలోచన చేస్తున్నామా వీటిని గురించి అంటే లేదు. చివరికి దేవుని వాక్యాన్ని నమ్మిన వారు, లేక ప్రభువుని నమ్మినటువంటి వారిలో కూడా చాలా మంది వేటిని అనుసరించాలో, వేటి మీద మనసు పెట్టాలో, వేటి మీద ధ్యానం ఉంచాలో అవి మరిచిపోయారు. లోక సంబంధమైనటువంటి విషయాలు బోధించటం, లోక సంబంధమైనటువంటి ఆశీర్వాదాల కొరకు ప్రజలకు పిలుపునివ్వటం, వాటిని గూర్చి ప్రజలకు చెబుతూ ఉన్నారే తప్ప, ఏది చెప్పాలో, మనిషికి ఏది అవసరమో, ప్రియులారా దేవుని ప్రణాళిక ఏంటో, దేవుని ఉద్దేశం ఏంటో, ఆయన కుమారుడైన యేసుక్రీస్తు రాకకు పరమార్థం ఏంటో తెలియకుండా జీవిస్తున్నారు. అందుకే ఈరోజు నేను చెప్పాలనుకుంటున్నదంటే ఏంటంటే, పరలోకానికి వెళ్ళటానికి ప్రాముఖ్యమైనది ఏమిటి? పరలోకానికి వెళ్ళటానికి మనిషి ఏం తొలగించుకుంటే పరలోకానికి వెళతాడు, ఏది తీసివేసుకుంటే పరలోకానికి వెళతాడు? ఇది ఈరోజు ప్రియులారా నేను మీతో చెప్పాలనుకుంటున్నాను. ఈరోజు మనిషి దేవుని యొద్దకు వస్తున్నాడు, ఎందుకు వస్తున్నాడు అని ఒకవేళ మనం ప్రశ్నిస్తే, రోగాలు తీసివేసుకోవాలి, కష్టాలు తీసివేసుకోవాలి, బాధలు తీసివేసుకోవాలి, సుఖంగా బ్రతకాలి అని అనుకుంటున్నాడు మనిషి భూమి మీద. నో, అది దేవుని యొక్క ఉద్దేశం కాదు. ఎందుకో తెలుసా అండి, భూమి మీద మనిషి సుఖంగా బ్రతకటానికి దేవుని దగ్గరికే రావాలా? దేవుని దగ్గరకు రాని వాళ్ళు సుఖంగా బ్రతకటం లేదా? డబ్బు సంపాదించటం లేదా? ఆస్తులు సంపాదించటం లేదా? గొప్ప గొప్ప ప్రియులార బిల్డింగ్స్ కట్టటం లేదా? దేవుని దగ్గరకు అందుకు రావాలా? దానికోసమా మన జీవితం? దేవుడు మానవుని యొక్క జీవితాన్ని ఎందుకు ప్రేమించాడా? మనిషి భూమి మీద నువ్వు ఇదిగో లోక సంబంధమైనవన్నీ కూడా పొందుకొని ఏ బాధ, ఏ కష్టం లేకుండా నువ్వు బ్రతకాలి అని దేవుడు అనుకున్నాడంటే లేదండి. వాక్య భాగములో భూమి మీద ఎంతటి వాడైనా, ఎంత గొప్పవాడైనా, ఎంత ధనవంతుడైనా, ఎంత అధికారంలో ఉన్నటువంటి వాడైనా, ఇదిగో 2 విషయాలు మనిషికి దేవుడు ప్రియులారా ఇదిగో జీవితానికి అనుగ్రహించాడు. జీవితానికి ఒక ప్రియులారా ఇదిగో ఒక చక్రములాగా, లేక ఒక బండిలాగా దేవుడు అనుగ్రహించాడు. మనిషి జీవితానికి ఏంటి ఏంటి దేవుడు అనుగ్రహించినవి అని మనం ఒకసారి ఆలోచన చేస్తే, దేవుడు అనుగ్రహించినవి ఏంటి అని మనం ఆలోచన చేస్తే, ప్రసంగి గ్రంథం దేవుని వాక్య భాగములో ప్రియులారా మనము చూడగలిగితే వ్రాయబడిన మాటలు ఒకసారి చూద్దామండి. ప్రసంగి గ్రంథములో దేవుడు 7వ అధ్యాయములో మనం చూస్తే ప్రియులారా వ్రాయబడినటువంటి విషయాలు మనము గుర్తించాలి. ఏమని వ్రాసాడో ఒకసారి చూద్దాము రండి. 14వ వచనం, సుఖదినమందు సుఖముగా ఉండుము, ఆపద వచ్చినప్పుడు యోచించు, ఎందుకు వచ్చిందో తెలుసుకో, తాము చనిపోయిన తర్వాత జరుగు దానిని నరులు తెలుసుకొనకుండునట్లు
దేవుడు సుఖ దుఃఖములను జతపరిచి ఉన్నాడు. దేవుడు సుఖ దుఃఖములను జతపరచి ఉన్నాడు. జతపరిచాడా? అవును. ఇవి ఒక బండికి 2 చక్రాలు లాంటివి. ఒక బండి ప్రయాణించటానికి 2 చక్రాలు 2 వైపుల ఎంత అవసరమో, ఒక మనిషి ప్రయాణంలో, ఒక మనిషి జీవితంలో సుఖం దుఃఖం ఈ 2 కూడా కలిసి వెళ్ళాలి. వారెవరైనా సరే, వారు లోకస్తులు కానివ్వండి, క్రైస్తవులు కానివ్వండి, దేవుని బిడ్డలు కానివ్వండి, ఎవరైనా కానివ్వండి, ప్రతి ఒక్కరూ ఈ 2 కింద వెళ్ళాలండి. ఏమండి, ఒక్కసారి ఆలోచించండి. క్రైస్తవులైనటువంటి వారిని అసలు మేము ఎక్కడ ఏ బాధ అనుభవించలేదండి, మేము సుఖంగా పుట్టిన దగ్గర నుంచి ఇప్పటి వరకు సుఖంగానే ఉన్నామండి అని చెప్పగలరా? ఏమండి, లేదు. ఎందుకో తెలుసా? దేవుని ప్రణాళిక, దేవుని ఉద్దేశం, దేవుడు ప్రియులారా మనము చనిపోయినటువంటి తరువాత జరుగు దానిని ప్రియులారా మనము ఏమాత్రము కూడా ఆలోచనలోనికి తెచ్చుకోకుండా, మనము గుర్తించడానికి మన జీవిత ప్రయాణంలో, మన యాత్రలో సుఖము దుఃఖం 2 జతపరిచాడు. జత ఇది. ఏవండి, దేవుడు మనకు 2 కాళ్ళు ఇచ్చాడు ప్రియులారా, 2 చేతులు ఇచ్చాడు, 2 కళ్ళు ఇచ్చాడు. జతలుగా దేవుడిచ్చాడు. అలాగే మనిషి యొక్క జీవితంలో మనిషి జతలుగా ప్రియులారా దేవుడు 2 చేతులు ఎందుకు ఇచ్చాడు? ఒక చెయ్యి చాలదా? ఒక కాలు చాలదా? ఒక కన్ను చాలదా? ఏవండి, ఒక నాసికారంధ్రము చాలదా? ఆలోచన చేయండి ప్రియులారా. ఎప్పుడైనా ఆలోచించారా? ఆలోచన చేస్తే శరీరము సరైనటువంటి విధానములో ఉండదు, పరిపూర్ణత కలిగి ఉండదు. ఆ రీతిగా ఉంటే ఒక కన్ను ఉన్నటువంటి వారికి లోపం కనబడుతూనే ఉంటుంది, ఒక కాలు ఉన్నటువంటి వారికి లోపం కనబడుతూనే ఉంటుంది, ఒక చెయ్యి ఉన్నటువంటి వారికి ఆ లోపంగానే కనబడుతుంటది, పరిపూర్ణత కనపడదు. మనిషి యొక్క జీవితానికి, మనిషి దేహానికి పరిపూర్ణత కనపడదు. పరిపూర్ణత కావాలి అని అంటే ఏది ఎక్కడ ఎలా ఉంచాలో, ఎన్ని ఉంచాలో దేవుడు మానవుని యొక్క దేహములో ఉంచాడు. అలాగే మనుషుని యొక్క జీవిత ప్రయాణములో కూడా కేవలం ఒకటి మాత్రమే మనిషికి ఇవ్వలేదండి. సుఖంగానే బ్రతకాలి, సుఖంగానే జీవించాలి, సుఖంగానే నీవు భూమి మీద నీ జీవితాన్ని గడపాలి అనేది కాదు దేవుని ఉద్దేశం. సుఖమేంటో దుఃఖమేంటో నీవు తెలుసుకోవాలి. సుఖం ఎలా ఉంటుందో, దుఃఖం అంటే ఎలా ఉంటుందో. కాబట్టి ఈ 2టిని జతపరిచాడు. కాబట్టి ఈ 2 మనిషి జీవితంలో ప్రియులారా తప్పనిసరిగా ఎంతటి గొప్పవాడైనా అనుభవించాల్సిందే. సింహాసనం మీద కూర్చున్నటువంటి ఒక అధికారి మొదలుకొని రోడ్డు మీద ప్రియుల భిక్షాటన చేస్తున్నటువంటి ఒక భిక్షగాని వరకు కూడా అనుభవిస్తాడు. ఏమండి, భిక్షగాడు కూడా సుఖాన్ని అనుభవిస్తాడు. అనుభవించిన పరిస్థితులు కనబడతాయి. సుఖము దుఃఖము 2 అనుభవించాలి మనిషి జీవితంలో. కానీ ఈ 2టిని గురించి ప్రియులారా మనిషి మాట్లాడాడు. దేని గురించి మాట్లాడుతున్నాడు మనిషి అంటే, దేవుని దగ్గరకు రండి మీకు అంతా సుఖమే. సుఖమా? అంతా సుఖమేననే మాటలు బైబిల్ గ్రంథములో ఎక్కడైనా ఉన్నాయండి? ఈ రోజున ప్రపంచ చరిత్రలో ఎక్కువ బోధలు, ఎక్కువ మాటలు ఇవి వినబడుతున్నాయి. వీటి కొరకే ప్రజలు పరిగెత్తుతున్నారు. ఏవండి, వాక్యం వింటున్న ప్రియమైన దేవుని పిల్లలారా, ఏ దేవుని దగ్గరికి వెళితే మనకేదో వస్తుంది. ఏవండి, మరీ విపరీతమైన విధానం ఏంటంటే, దేవుడు మన అప్పుల బాధ తీసేస్తాడు, మన పిల్లలకి మంచి ఉద్యోగాలు ఇస్తాడు, ఇదిగో మన అమ్మాయికి మంచి అబ్బాయిని దేవుడు సెట్ చేసి పెడతాడు, మన అబ్బాయికి ఒక అమ్మాయిని మంచిగా దేవుడు సెట్ చేసి పెడతాడు, చూపిస్తాడు. ఇదిగో ఈ విధానాలలో మనుషులు బ్రతుకుతూ అదే ఆలోచనలో వెళ్ళిపోతున్నారు. అంటే దేవుడు ఎంత చీపుగా ఈ రోజున ప్రజల మధ్యకు ప్రియులారా ప్రజలు ఆయన్ని చూడగలుగుతున్నారు అంటే ఏంటి? మీ అమ్మాయినికి అబ్బాయిని చూడటానికి పరలోకమందున్న దేవుడు భూమి మీదకి రావాలా? పరలోకమన్న ప్రభు భూమి మీదకి రావాలా? మీ అమ్మాయికి అబ్బాయిని చూడటానికి, అబ్బాయికి అమ్మాయిని చూడటానికి ఆయన వచ్చి మళ్ళీ నీకు చూపించాలా? ఏంటండి ఈ మాటలు? వాక్యం వింటున్న ప్రియమైన దేవుని వారలారా ఒక్కసారి ఆలోచించండి. ఇవన్నీ కొంతమంది జీవితాలలో సుఖము కొరకు దేవుడిని వాడుకుంటున్నారు.
ఇదిగో ఈనాటి బోధలు కూడా అలాగే ఉండిపోయినండి. దేవుని దగ్గరకు వస్తే అంత సుఖమే, మీకే బాధ రాదు అని అంటున్నారు. వచ్చిన తర్వాత వాళ్ళు బాధలు అనుభవించటం లేదా? కష్టాలు రావటం లేదా? రోగాలు రావటం లేదా? బాధలు రావటం లేదా? రోగాల గురించి కాదండి మనం చెప్పాల్సింది. మీరు అనొచ్చు, ఏవండి అపోస్తలులు చేశారు, యేసుక్రీస్తు వారు చేశారు కాబట్టి మేము కూడా చేస్తాము అని అంటే, వాళ్ళు చెయ్యటానికి ఒక కారణం ఉంది. ఎందుకు చేశారో తెలుసా? యేసు ప్రభు వారు అద్భుతాలు చెయ్యాలి. ఎందుకు చెయ్యాలి అని అంటే, ప్రియులారా, ఆయన దేవుని కుమారుడు అని ప్రజలు నమ్మాలి. ప్రియులారా, ఒకసారి చూడండి. అందుకే పేతురు గారు మాట్లాడుతూ అపోస్తుల కార్యముల గ్రంథము 2వ అధ్యాయం, అపోస్తుల కార్యముల గ్రంథము 2వ అధ్యాయము దేవుని వాక్యములో 22వ వచనము నుండి మనం చదివితే అక్కడ ఏ మాటలు ప్రియులారా పేతురు గారు ప్రజలకు చెబుతున్నాడో మీరు గమనించండి. ఇశ్రాయేలు వారలారా, ఈ మాటలు వినుడి. దేవుడు నజరేయుడగు యేసు చేత అద్భుతములను మహత్కార్యములను సూచక క్రియలను మీ మధ్యను చేయించి ఆయనను తన వలన మెప్పు పొందువానిగా మీకు కనపరచెను. ఇది మీరే ఎరుగుదురు. చూసారా వాక్యములో మనము చూస్తే ప్రియులారా, దేవుడు తన కుమారుడైన యేసుక్రీస్తు చేత, నజరేయుడగు యేసు చేత అద్భుతములను మహత్కార్యములను సూచక క్రియలను మీ మధ్యను ఎందుకు చేయించాడు అనంటే, ఎందుకు చేయించాడంటే ఆయనను తన వలన మెప్పు పొందువానిగా మీకు కనపరచటానికి. మీరు తెలుసుకోవాలి ఆయన ఎంత గొప్పవాడో, ఎంత శక్తిమంతుడో, ఎంత ఉన్నతుడో, ఎంత అధికారము కలిగిన వాడో మీరు తెలుసుకోవాలి. ఎందుకంటే మీరు అంతగా నమ్మరు కదా. మెస్సయ్య వచ్చాడు అని అంటే మీరు నమ్మరు కదా. వచ్చిన మెస్సయ్య ఏం చేస్తాడో ప్రవచనానుసారంగా ఆయన అద్భుతాలు చేయాలి. ఎందుకంటే ఆయన ఆశ్చర్యకరుడు, ఆశ్చర్యకార్యాలు చేయాలి, మహత్కార్యాలు చేయాలి. కాబట్టి మీ మధ్య చేశాడు ఆయన. ప్రియులారా గమనిస్తున్నారా? ఎందుకంటే ఇవి జరిగినప్పుడు మీరేం చేయాలంటే ఆయన దేవుని కుమారుడు అని నమ్మాలి. నమ్మునట్లుగా ఇవి చేయించాడు. ఇంకా ఆయన చేసిన అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు చాలా ఉన్నాయి. అవన్నీ వ్రాయటానికి సమయం లేదంటాడు యోహాను గారు. చూడండి యోహాను సువార్త, ఒక పేజీ యువతలకు తిరిగేస్తే మీరు యోహాను సువార్త దేవుని వాక్యములో నుండి 20వ అధ్యాయము దేవుని వాక్యములో నుండి ప్రియులారా 30-31 వచనాలు మనము చదువుకుందాం. మరియు అనేకమైన ఇతర సూచక క్రియలను యేసు తన శిష్యుల ఎదుట చేసెను. అవి ఈ గ్రంథమందు వ్రాయబడి ఉండలేదు. ఇంకా చాలా చేశాడు ఆయన, ఈ గ్రంథమందు వ్రాయబడలేదు. ఎందుకంటే ఇవి చాలు. చదవండి కింద, యేసు దేవుని కుమారుడైన క్రీస్తు అని మీరు నమ్మునట్లును, నమ్మి ఆయన నామమందు జీవము పొందునట్లును ఇవి వ్రాయబడిను. చూడండి ప్రియులారా, దేవుని వాక్య భాగములో ఎంత చక్కని మాటలు దేవుడు యోహాను గారి ద్వారా తెలియచేస్తున్నాడో ఇక్కడ మనము చూస్తున్నాం. మరియు అనేకమైన ఇతర సూచక క్రియలను యేసు తన శిష్యుల ఎదుట చేశాడు. చెయ్యాలి. మరి ఆయన ప్రవచనాలు నెరవేరాలి. ఆయన దేవుని కుమారుడని ప్రజలు నమ్మాలి అని అంటే ఇదిగో ప్రవచనానుసారంగా ఆయన అద్భుతాలు చెయ్యాలి. ఎందుకు చెయ్యాలి అని అంటే, యేసు దేవుని కుమారుడైన క్రీస్తు అని మీరు, ఈయన నిజంగా ప్రవచనాలలో చెప్పబడిన వాడు ఈయనే కదా, అద్భుతాలు మహత్కార్యాలు చేయగలిగిన వాడు ఈయనే కదా. కాబట్టి ఈయనే దేవుని కుమారుడు అని మీరు నమ్మాలి. నమ్మి ఏం చేయాలో తెలుసా? ఆయన నామమందు మీరు జీవం పొందాలి. మీరు నమ్మాలి, ఆయన దేవుని కుమారుడని నమ్మాలి. మీరు నమ్మునట్లుగా ఈ కార్యాలు చేశాడు. ఆయన చెయ్యాల్సినవి చాలా చేశాడు, ఎన్నో అద్భుతాలు చేశాడు, కానీ అవి ఈ గ్రంథమందు వ్రాయబడలేదు. కానీ అవన్నీ అవసరం లేదు. ఇదిగో ఇవి చాలు మీరు క్రీస్తును నమ్మటానికి. ప్రియులారా గమనిస్తున్నారా? మరి అపోస్తలుల ద్వారా ఎందుకు ప్రియులారా దేవుడు అద్భుతాలు చేయించాడండి అని అంటారా? అపోస్తలుల ద్వారా అద్భుతాలు చేయించటానికి కూడా కారణం ఉంది బైబిల్ గ్రంథంలో. గ్రహించండి ప్రియులారా, కారణం ఉందండి. ఏముందండి కారణం? ఒక్కసారి మీరు చూడండి బైబిల్ గ్రంథములో మార్కు సువార్త దేవుని వాక్య భాగములో 16వ అధ్యాయం
మార్కు సువార్త 16వ అధ్యాయము దేవుని వాక్యాన్ని గనక మీరు జ్ఞాపకం చేసుకుంటే ఆయన ఏమని చెబుతున్నాడో ఇక్కడ వాక్యములో మనము చూస్తున్నాం. 16వ అధ్యాయము 19-20 వచనాలు మనము చదువుకుందాం. చూడండి. ఈలాగు ప్రభువైన యేసు వారితో మాట్లాడిన తరువాత పరలోకమునకు చేర్చుకొనబడి దేవుని కుడి పార్శ్వమున ఆసీనుడయ్యను. వారు బయలుదేరి వాక్యమంతటా ప్రకటించిరి. ప్రభు వారికి సహకారుడయ్యుండి వెనువెంట జరుగుచూ వచ్చిన సూచక క్రియల వలన వాక్యమును స్థిరపరచుచుండెను. ఆమేన్. చూసారా ఎంత స్పష్టంగా దేవుడు తన గ్రంథంలో ఈ మాటలు రాయించాడో. ఒక్కసారి క్రైస్తవులారా ఆలోచించండి. చివరి దినాల్లో ఉన్నాం మనం, ఆఖరి దినాల్లో ఉన్నాం. పరిస్థితులన్నీ ఎంతో ప్రియులారా మనుషుడు అనుకున్న దానికి ప్రతికూలంగా జరుగుతున్నాయి. ప్రియులారా ఈ ఎందుకు దేవుడు అపోస్తలుల ద్వారా దేవుని యొక్క కార్యాలను జరిగిస్తూ వచ్చాడు అని అంటే, వాక్యము చెబుతుంది వారందరూ బయలుదేరి వాక్యమును ప్రకటించి ప్రియులారా ఆ ప్రకటనలో నిజంగా దేవుని వాక్యము స్థిరపరచబడటానికి ప్రియులారా వారికి సహకారుడయ్యుండి వెనువెంట జరుగుచూ వచ్చిన సూచక క్రియలను వాక్యమును స్థిరపరచు సూచక క్రియల వలన వాక్యమును స్థిరపరచుచుండెను. ఇంకప్పటికి వాక్యము స్థిరపరచబడలేదు కదా, పరిపూర్ణమైన వాక్యము రాలేదు కదా. గమనిస్తున్నారండి. అందుచేత అపోస్తుల ద్వారా దేవుడు ప్రియులారా పరిపూర్ణమైనటువంటి వాక్యమును దేవుడు తెలియచేసి మనకు ప్రియులారా వాక్యమును స్థిరపరిచాడా లేదా చూద్దామనండి. పేతురు గారు రాసినటువంటి మొదటి పత్రిక, దేవుని వాక్యాన్ని గనుక మనము చూడగలిగితే పేతురు గారు రాసినటువంటి మొదటి పత్రిక వాక్యము ఏం చెబుతుందో ఒక్కసారి చూద్దాం. క్షమించండి, 2వ పత్రిక, పేతురు గారు రాసినటువంటి 2వ పత్రిక 1వ అధ్యాయము ప్రియులార వాక్యములో నుండి మనము చూడగలిగితే 18-19 వచనాలు మనము చదువుకుందాం. మేము ఆ పరిశుద్ధ పర్వతం మీద ఆయనతో కూడా ఉండిన వారమై ఆ శబ్దము ఆకాశము నుండి రాగా వింటిమి, మరియు ఎంతకంటే స్థిరమైన ప్రవచన వాక్యము మనకున్నది. ప్రియులారా ఇక్కడ పేతురు గారు ఒక విషయాన్ని చెబుతున్నాడు. పేతురు గారు, యోహాను గారు, ప్రియమైన దేవుని బిడ్డలారా యాకోబు గారు, వీరు ప్రభుతో కూడా కలిసి కొండ మీదకి వెళ్ళినప్పుడు ప్రియులారా ఆ కొండ మీద ఒక మహా దర్శనాన్ని చూశారు వాళ్ళు. ఆ దర్శనములో ప్రభువారు ప్రియులారా ఇదిగో రూపాంతరము చెందినట్లుగా మోషే ఏలియాలు ప్రియులారా కనబడినట్లుగా వారు నిర్గమమును గురించి మాట్లాడుకుంటున్నట్లుగా మనం చూస్తున్నాం. అప్పుడు ప్రియులారా ఇదిగో పేతురు గారు మోషేకు ఒకటి, ఏలియాకు ఒకటి, నీకొకటి పర్ణశాల కడతాం, ఇక్కడే ఉందాం, మనం ఇక్కడ బాగుంది అని అన్నారు. ఆ టైంలో పరలోకము నుండి ఒక శబ్దం వినబడింది. ఏంటది? ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను అనే శబ్దం వినబడింది. అప్పుడు ప్రియులారా వారు చాలా ఆశ్చర్యపోయారు. ఇదిగో ఇటువంటి మహాదర్శనం మేము చూసాం, ఇటువంటి సంఘటన ఒకనాడు పర్వతం మీద జరిగింది అని చెబుతూ దానికంటే కూడా స్థిరమైనటువంటి మరియు ఇంతకంటే స్థిరమైన ప్రవచన వాక్యము మనకున్నది అన్నాడు. ప్రవచన వాక్యము మనకున్నది అని దేవుని వాక్యములో ప్రియులారా ఎంతో చక్కగా వాక్యము స్థిరపరుస్తున్నారు అపోస్తులు. ప్రియులారా వాక్యము మీద ఆధారపడుతున్నట్లుగా దైవ గ్రంథములో మనము చూస్తున్నాం. ఒకనాడు ప్రియులారా ఈ వాక్యము ప్రవక్తల ద్వారా ప్రియులారా ఈ లోకములో పితరుల ద్వారా దేవుడు పితరులతో మాట్లాడాడు, ప్రవక్తల ద్వారా పితరులతో మాట్లాడాడు. చూడండి వాక్యములో హెబ్రీయులకు రాసిన పత్రికలో మనము చూస్తే పూర్వకాలము ఏ రీతిగా జరిగిందో హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 1వ వచనము నుండి మనము చదువుకుందాం. పూర్వకాలమందు నానా సమయములలోను నానా విధములుగాను ప్రవక్తల ద్వారా మన పితరులతో మాట్లాడిన దేవుడు
ఈ దినముల అంతమందు కుమారుని ద్వారా మనతో మాటలాడెను. ఆయన ఆ కుమారుని సమస్తమునకు వారసునిగా నియమించెను, ఆయన ద్వారా ప్రపంచములను నిర్మించెను. ఏమండి, పూర్వమందు దేవుడు ఎలా మాట్లాడాడు? ప్రవక్తల ద్వారా పితరులతో మాట్లాడాడు. కానీ అంచె దినాలలో యేసుక్రీస్తు ప్రభు వారు వచ్చేసరికి ప్రారంభమైనటువంటి ఆ దినాలు మనం చూస్తుంటే, ఆ దినాలలోనికి వచ్చేసరికి ఈ దినముల అంతమందు దేవుడు కుమారుని ద్వారా మాట్లాడుతూ వచ్చాడు. యేసు ప్రభు వారు వెళ్ళిపోతూ, ఆయన చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచి వెళ్ళిపోయే ముందు తన శిష్యులకు, తన ప్రజలకు ఏం చెప్పాడో తెలుసా? నేను వెళతాను, మీ దగ్గరకు పరిశుద్ధాత్ముడు వస్తాడు, ఆదరణకర్త వస్తాడు, అతడు వచ్చి ఇంకా అనేకమైన విషయాలు నా వాటిలో నుండి తీసుకొని మీకు బోధిస్తాడు. అవును, ఆ వాక్యము ఒకరి నుండి ఒకరికి తండ్రి యొద్ద నుండి తీసుకుని వచ్చిన మాటలు యేసుక్రీస్తు వారు చెబితే, ఇంకా యేసుక్రీస్తు వారు చెప్పవలసిన మాటలు ప్రియులారా పరిశుద్ధాత్ముడు తీసుకొని చెబితే వాటిని స్థిరపరుస్తూ, ఇదిగో ఈ యొక్క అపోస్తలులు బయలుదేరి వాక్యాన్ని స్థిరపరిచారండి. వాక్యములో అదే హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము మొదటి 2 వచనాలు మనం చదువుకుందాం రండి. కావున మనము వినిన సంగతులను విడిచిపెట్టి కొట్టుకొని పోకుండానట్లు వాటి యందు మరి విశేష జాగ్రత్త కలిగి ఉండవలెను. ఎందుకనగా దేవదూతల ద్వారా పలకబడిన వాక్యము స్థిరపరచబడినందున ప్రతి అతిక్రమమును అవిధేయతయు న్యాయమైన ప్రతిఫలము పొందియుండగా ఎంత గొప్ప రక్షణను మనము నిర్లక్ష్యము చేసిన ఎడల ఎలా తప్పించుకొందుము. చదవండి కింద కూడా, ఎలా తప్పించుకొందుము అని చెబుతూ, అట్టి రక్షణ గూర్చి ప్రభువు బోధించుట చేత ఆరంభమై దేవుడు తన చిత్తానుసారముగా సూచక క్రియల చేతను, మహత్కార్యముల చేతను, నానా విధములైన అద్భుతముల చేతను, వివిధములైన పరిశుద్ధాత్మ వరములను అనుగ్రహించుట చేతను వారితో సాక్ష్యమిచ్చుచుండగా వినిన వారి చేత మనకు దృఢపరచబడింది వాక్యం. ఎంత చక్కగా, ఎంత విపులంగా దేవుడు ప్రియులారా మన కొరకు రాయించాడండి. ఇంత గొప్ప రక్షణ పొందటానికి, ఇదిగో ఒక నరకముంది, దాన్ని తప్పించుకోవటానికి దేవుడు తన వాక్యాన్ని వ్రాయిస్తే, నరకముందని ప్రజల యొక్క పాపము నుండి మనుషుడు విడుదల పొందాలి అని, పాప శిక్ష నుండి విడుదల పొందాలని చెప్పవలసినటువంటి మనిషి, దైవజనుడు, దేవుని పిల్లలు రక్షణ గురించి అస్సలు ప్రియుల ప్రక్కన పెట్టేశారండి ఈ దినాల్లో. అసలు రక్షణ అనేటువంటి మాటలు మీరు ప్రియుల చాలా కొద్దిగా వింటున్నారు. ఇంత గొప్ప రక్షణ నిర్లక్ష్యం చేయకూడదు, ఏది నిర్లక్ష్యం చేసినా. అందుకే వాక్యము స్థిరపరచబడింది, మహత్కార్యాల చేత, అద్భుతాల చేత, అనేక రకాలుగా స్థిరపరచబడింది. మరి ఈ స్థిరపరచబడిన వాక్యము, ఇదిగో రక్షణ గురించి చెప్పాలి, అది నిర్లక్ష్యం చేస్తే ఎంత ప్రమాదమో అని చెబితే, నిర్లక్ష్యము చేస్తుంది ఏంటి ఈ రోజున? బోధిస్తున్నది ఏంటి ఈ రోజున? దేవుని వాక్యము ప్రియులారా బోధించకుండా, రక్షణను నిర్లక్ష్యము చేస్తూ, రక్షణ గురించి మాట్లాడకుండా మీరు ప్రభు దగ్గరికి రండి, అద్భుతాలు పొందుతారు, అప్పులు బాధలు పోతాయి, మీకు ఇదిగో మరి పిల్లలు లేని వారికి పిల్లలు పుడతారు, మీరు బిల్డింగుల మీద బిల్డింగులు కడతారు, మీ కష్టాలన్నీ తీరిపోతాయి, మీ బాధలు తొలగిపోతాయి, మీకు ఎటువంటి నష్టం రాదు, యేసు ప్రభు నమ్ముకోండి. ఈ బోధలు వినబడుతుంటే ప్రియులారా రక్షణ ఎలా పొందుతారు ప్రజలు? ఒక్కసారి ఆలోచించండి. ఒక వ్యక్తి రక్షణ పొందాలంటే యేసు క్రీస్తు సువార్త వల్ల రక్షణ పొందాలి. వినుట క్రీస్తును గురించి వినాలి, క్రీస్తు చేసినటువంటి ఆ శిలువ మరణమును గురించి వినాలి. అది విని మార్పు చెందాలే తప్ప రోగాలు పోతాయి, బాధలు పోతాయి, కష్టాలు పోతాయి. ప్రియులారా ఇవి బోధ చేస్తూ రక్షణను ప్రక్కన పెట్టేశారు, నిర్లక్ష్యం చేస్తున్నారు. అందుకే ఎంతో మంది నరకానికి వెళ్ళిపోతున్నారు. అవసరాలు తీర్చుకోవటానికి వస్తున్న వారు కొంతమంది అయితే అవసరాలు తీర్చుకున్న తర్వాత దేవుణ్ణి విడిచిపెట్టి అసలు రక్షణ గురించే తెలియకుండా దేవునికి దూరం అయిపోతున్నారు ఎంతో మంది. వీళ్ళందరిని గురించి మనం దేవునికి లెక్క చెప్పొద్దండి, లెక్క చెప్పొద్దా? ఒక్కసారి ఆలోచించండి ఈ విషయాలన్నీ. ప్రతి వాక్యాన్ని కూడా బహు జాగ్రత్తగా మనం ఆలోచించాలి.
ఆ రోజు అపోస్తలులు చేశారండి అద్భుతాలు, మేము కూడా చేస్తామండి అని అంటే ఏం చేస్తామండి మనం? మన వలన ఏం జరుగుతుందండి? దేవుడు వారికి ఇచ్చారండి ఆ ధన్యత. ప్రియులారా, ఈ దినమున మన జీవితంలో మనం చేయాల్సింది ఏంటో తెలుసా? మొదటిగా ప్రజలకు బోధించవలసింది రక్షణ. రక్షణ గురించి చెప్పాలండి. మొదట నా రాజ్యమును నీతిని వెదకండి అన్నాడు. అందుకే మీరు చూడండి ప్రియులారా, అపోస్తుల కార్యముల గ్రంథాన్ని గనుక మనము దాటి వెళితే వాక్య భాగములో ప్రియులారా మనకు పత్రికలలో దేవుని యొక్క వాక్యాన్ని ఏ రీతిగా ప్రజల మధ్యకు తీసుకుని వెళ్ళారో, ఏదో అపోస్తుల కార్యముల గ్రంథములు అపోస్తులు చేసినటువంటి కార్యాలలో ప్రియులారా కొన్ని జరిగేసరికి వీటిని తీసుకుంటున్నారు. వాళ్ళు అద్భుతాలు చేశారు, వాళ్ళు ప్రియులారా వాళ్ళు ఊదారు, వాళ్ళు ఇదిగో మరి చేతి గుడ్డలు ఇచ్చారు కాబట్టి మేము కూడా చేతి గుడ్డలు ఇస్తాం ప్రియులారా చేస్తున్నారు. మరి వాళ్ళు చేసిన ప్రకటనలు, వాళ్ళు చేసిన కార్యాలు, ప్రియులారా వాళ్ళు ప్రకటించిన సువార్త, వాళ్ళు పడిన కష్టం, వాళ్ళు పడిన శ్రమలు, వాళ్ళు పడిన బాధలు, వాళ్ళు రంపాలతో కోయబడ్డారు, రాళ్లతో కొట్టబడ్డారు ప్రియులారా, అనేక రీతులుగా వారు ప్రియులారా మరి బాధలు అనుభవించారు. దేనికి? ప్రజలందరూ రక్షణలోనికి రావాలని, అద్భుతాల కోసం కాదండి. మరి ఈ రోజున ఏం జరుగుతుందండి? రండి మీకు రక్షణ కలుగుతుంది అని చెప్పవలసిన మనం రక్షణ గూర్చిన మాటలు ప్రక్కన పెట్టి, ఏవండి రండి మీ జీవితంలో అద్భుతాలు జరుగుతాయి, అప్పుల బాధలు తొలగిపోతాయి, కష్టాలు తొలగిపోతాయి. అప్పులు ఎవరు చేయమన్నారు నిన్ను? నువ్వు అప్పులు చేస్తే దేవుడు వచ్చి తీర్చాలా? మళ్ళీ నువ్వే కష్టపడి జాగ్రత్త పరుచుకొని అప్పులు తీర్చుకో. దేవుడు వచ్చి నీ ఎదుటి కట్టలు పడేస్తాడు ఏంటిది? ఏంటండి వాక్యం? ఈ రోజున ఈ లోకం కొరకు ప్రియులారా జీవితం అంతా కూడా ఈ లోకాన్ని గురించి, ఈ లోక విషయాల గురించే బోధిస్తున్నావే తప్ప పర సంబంధమైన విషయాలు ఏవి ఈ రోజున? రక్షణ పొందాలి అని, మారు మనసు పొందాలని, పాప క్షమాపణ పొందాలని, పాపాన్ని విడిచిపెట్టాలని, పాపం వల్ల వచ్చేటువంటిది చాలా నష్టం ఉందని ఈ రోజు ప్రజలకు చెప్పవలసిన ప్రియులారా దేవుని యొక్క పిల్లలు దీని గురించి మరిచిపోయి, రండి మా దగ్గర ఆ వరాలున్న ఈ వరాలున్న ఏమీ లేకపోయినా ప్రియులారా ఈరోజు ఎన్నో విధాలుగా ప్రజలను మోసపెడుతున్నారు. ప్రజలు కూడా ఆలోచించకుండా, వాక్యంలో ఏమి రాయబడింది, ఎందుకు రాయబడిందని తెలుసుకోకుండా దేవునికి దూరమైపోతున్నారు. ఏవండి, ఈ భూమి మీద ప్రతి చిన్న రోగానికి కూడా దేవుని యొక్క సన్నిధిలో ఉపవాసాలుండి ప్రార్థన చేస్తున్నారు. కానీ ఒక ఆత్మ రక్షించబడలేదని, ఒక వ్యక్తి రక్షించబడలేదు అని, ఒక ఆత్మ రక్షించబడకపోతే నాశనానికి వెళ్ళిపోతాడు, నిత్య నరకానికి వెళ్ళిపోతాడు, యుగయుగాలు అగ్ని గుండములో కాలిపోవాలి, అది భయంకరమైన శిక్ష అని ఎంతమంది ఉపవాసం ఉండి రక్షణ పొందని ప్రజల కొరకు ప్రార్థిస్తున్నారు. ఏవండి, ఈ రోజున గమనించండి ప్రియులారా, గమనించండి. ప్రార్థనలు చేస్తుంటే రోగాలు ఆగుతున్నాయా? ప్రార్థనలు చేస్తున్నంత మాత్రాన ప్రియులారా చనిపోకుండా ఉంటున్నారా? లేదండి. వాళ్ళు రోగాలతో చనిపోయిన, బాధలతో చనిపోయే ముందు వాళ్ళు రక్షణ పొందాలి. వాళ్ళకి వినిపించాల్సింది రక్షణ సువార్త అండి. అవునండి, నా చిన్న దినాలలో ప్రియులారా ఎక్కడ చూసినా రక్షణ సువార్త కూడికలు అని ఉండేయండి. ఏ పాంప్లెట్ చూసినా ఈ మాటలే ఉండేవి. సువార్త కూడికలు, రక్షణ సువార్త కూడికలు, రక్షణ గురించే బోధించేవాళ్ళు, రక్షణ గురించి మాటలు చెప్పేవారండి. కానీ ఈరోజు అసలు రక్షణ గురించిన మాటలు వినబట్టలేదండి. సంఘాలలో కానీ సభలలో కానీ వినబట్టలేదండి. ప్రజలు తండోపాలుగా వస్తే చాలు, తండోపాలుగా వచ్చినటువంటి ప్రజలు కానుకలు వేస్తే చాలు, అద్భుతంగా మీటింగులు జరిగిపోయి అనుకుంటున్నారు. కానీ ఎంతమంది రక్షించబడుతున్నారు? ఎంతమందికి రక్షణ సువార్త వినిపించబడుతుంది? ఎంతమంది మారు మనసు పొందుతున్నారు చెప్పండి ప్రియులారా? మారు మనసు పొందకుండా ప్రజలకు ఏవో అద్భుతాలు జరిగిపోగానే బాప్తీసాలు ఇచ్చేస్తున్నారు కొంతమంది. అద్భుతాల వలన బాప్తీసాలు కాదు, మారు మనసు. ఎలా కలుగుతుంది మారు మనసు? క్రీస్తు శిలువ మరణము ద్వారా కలుగుతుంది. ఆ మాటలు వినటం వలన జరగాలి మారు మనసు.
రాబోయే ఉగ్రత ఒకటి ఉందని, ఆ ఉగ్రతను తప్పించుకోవటానికి మనం చెప్పాలని బైబిల్ చెబుతుంటే ఈ విషయాలన్నీ ప్రక్కన పెట్టేసి పాపమును గురించి బోధించవలసిన మనము, పాపాన్ని గురించి చేయవలసిన మనము పాపమును ప్రక్కన పెట్టి యేసుక్రీస్తు దగ్గరకు రండి, అద్భుతాలు చేస్తాడు, ఆశ్చర్యకార్యాలు చేస్తాడు, మీ బాధలన్నీ పోతాయి, సుఖంగా మీరు బ్రతకొచ్చు అని చెబుతున్నారు. మరి దుఃఖం గురించి చెప్పవే? యుగయుగాలు ఉండేటువంటి దుఃఖాన్ని గురించి చెప్పరేంటి? ఏవండి, అంటే ప్రజలను ఆకట్టుకోవటానికి, ప్రజలను రాబట్టుకోవటానికి మాత్రమే ఉపయోగపడుతున్నాయి తప్ప ప్రజలను పరలోకానికి చేర్చటానికి ఉపయోగపడలేదు. ప్రజలు పరలోకానికి వెళ్ళాలంటే వారు రక్షణ పొందాలి. వారు రక్షణ పొందాలి అంటే వారి యొక్క జీవితములలో మారుమనసు కావాలి. మారుమనసు కావాలి అంటే వారికి క్రీస్తు శిలువ మరణ పునరుత్థానాల గురించి చెప్పాలి. ఏవండి, ఈ మాటలు ఒకవేళ మీకు బాధాకరంగా ఉండవచ్చు, కానీ బైబిల్ చెబుతున్న సత్యం ఇది. యేసుక్రీస్తు వారు వచ్చింది కూడా అందుకే. నీ రోగాలు బాగు చేయటానికి ఆయన ఇంత ప్రణాళికతో పరలోకాన్ని విడిచిపెట్టుకొని నీ యొక్క అప్పులు తీర్చేయటానికి, నీ కష్టాలు తీర్చేయటానికి ప్రణాళికనంతటినీ కూడా పరలోకముని విడిచిపెట్టుకొని ఈ భూమి మీద ఒక కన్యమేరి గర్భాన వచ్చి అనేక నిందలు పొంది, అవమానాలు పొంది, ఈ భూమి మీద బ్రతికినటువంటి ఆ బ్రతుకులో నీ రోగాలు బాగు చేయటానికి ఆయన వచ్చింది. నీకు రక్షణ ఇవ్వటానిక, పాపక్షమాపణ ఇవ్వటానిక. మొదటి నుండి ప్రజలు ప్రియులారా, ఇదిగో పాపము చేసినటువంటి ఆ విధానాన్ని బట్టి ఆ పాపమును తొలగించటానికి దేవుడు ఇంత గొప్ప ప్రణాళిక వేశాడు తప్ప మనిషి రోగాన్ని తీసివేయటానికి ప్రభు పరలోకం నుండి రావవసరం లేదు. ఇప్పటికే భూమి మీద ఎంతోమంది డాక్టర్లని దేవుడు ఏర్పాటు చేశాడు కదండి. ఎంతమంది డాక్టర్లు అండి? ప్రతి అవయవానికి ఒక డాక్టర్ ఉన్నాడు కదా. ఏవండి, అలాగని మీరు దేవుని సన్నిధిలో బాధలు వచ్చినప్పుడు, కష్టాలు వచ్చినప్పుడు లేకపోతే ప్రార్థన చేయొద్దని నేను అనటం లేదు. అది మనకు ప్రాముఖ్యం కాదు, అది రమ్యమైనది కాదు, అది న్యాయమైనది కాదు, అది మాత్రమే మనకు ఖ్యాతి కలిగింది కాదు. మనము వీటి మీద ధ్యానం ఉంచాలి. ఏది సత్యం, ఏది రమ్యమైనది, ఏది న్యాయమైనది, ఏది ప్రియులారా గొప్పది, ఏది శాశ్వతమైనది, ఏది నిత్యమైనది, వీటి మీద ధ్యానం ఉంచాలి. నేను ఒక విషయం చెబుతున్నాను, రోగం పోకపోయినా పర్వాలేదు, కానీ పాపం పోకపోతే మాత్రము పరలోకం దక్కదండి. యేసుక్రీస్తు వారు ఈ లోకములోనికి వచ్చింది అందుకు. అసలు ఈ సంగతులు వినిపించట్లేదండి. ఎక్కడ చూసినా ప్రజలను ఆకట్టుకోవటం కాదు, ప్రజలను పరలోకానికి తీసుకుని వెళ్ళే విధానంలో బ్రతకాలండి. ఎక్కడో చాలా మంది కొద్ది సేవకులు, వాక్యము ఎరిగినటువంటి వారు మాత్రమే ఈ పని చేయగలుగుతున్నారు. కానీ ఎక్కువగా మనకు ప్రజలు ఎక్కడ కనబడుతున్నారు అని అంటే ఇటువంటి ప్రియులారా వార్తలు శరీర సంబంధమైనవి. మీరు చూడండి, అప్పుడప్పుడు మన సాక్ష్యాలు కూడా వింటున్నాం. సాక్ష్యాలు వింటున్నప్పుడు కూడా ఇవే మాటలు చెబుతున్నారు. ఇదిగో నేను ప్రభు దగ్గరకు వచ్చాను, ప్రార్థన చేసుకుని అప్పులన్నీ తీరిపోయినాయి. నీ అప్పులన్నీ తీరిపోయినాయి, పరలోకానికి వెళ్ళిపోతావు నువ్వు. నేను ప్రభు దగ్గరకు వచ్చాను, పాస్టర్ గారు ప్రార్థన చేశాడు, ఇదిగో నాకు రోగం తగ్గిపోయింది కాబట్టి నా జీవితంలో నేను బాప్తీసం తీసుకుంటున్నాను. అది కాదు బాప్తీసం. నేను వాక్యం విన్నాను, ఆ వాక్యములో క్రీస్తు ప్రభువారు మానవుల కొరకై ఈ భూమి మీదకి వచ్చాడని, మానవుల కొరకు ఆయన చనిపోయాడని, తన రక్తాన్ని చిందించాడని, ఆయన మానవుల యొక్క జీవితాలని ఇదిగో బాగు చేయటానికి, ఆత్మరక్షణ ఇవ్వటానికి వచ్చాడని వాక్యం చెబుతుంటే అది చెప్పవలసినటువంటి మనం అది బోధించకుండా ఈ లోక సంబంధమని బోధిస్తున్నాం ఏంటండి? ఎక్కడ చూసిన ఇవేనండి. ఎందుకంటే ఇటువంటి ప్రజలు ఎక్కువగా వస్తారు కదా. దీన్ని బట్టి, దీనికోసం కాదు, స్థిరపరచబడిన వాక్యం, కల్మషాన్ని తీసివేసే వాక్యం, విర్రవీగుచున్న దుష్టత్వాన్ని తీసివేసి మనుషుల ఆత్మలను రక్షించే వాక్యం ప్రజల మధ్యకు వెళ్ళాలి. ఆత్మలు రక్షించబడాలి. శరీర రోగాలు ఏముందండి, వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి, వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి. రోగం మీద కాదు మనసు పెట్టాల్సింది మనం, పాపము మీద మనసు పెట్టి దాన్ని తొలగించుకోవాలి. రోగం మీద ఎందుకండి? ఏవండి, మీకు ఒక విషయం తెలుసా అండి, చాలామంది దేవుని సేవకులు, దేవుని పిల్లలు రోగాలతోనే మరణించారు తెలుసా? ఏవండి,
మనందరికీ బాగా ప్రియులారా తెలిసినటువంటి వ్యక్తి పౌలు గారు. పౌలు గారు ఎన్ని అద్భుతాలు చేశాడండి, ఎన్ని ఆశ్చర్యకార్యాలు చేశాడండి. కానీ చివరికి ఆయనకు ఒక బలహీనత. ఆ బలహీనతను బట్టి ప్రభు దగ్గరికి వెళ్ళాడు. ఆ బలహీనతను బట్టి ప్రభు దగ్గర ప్రార్థించాడు. కానీ ప్రభు అన్నాడు, నా కృప చాలిక చాలు, దాంతోనే నువ్వు మరణించాలి. ఆ బలహీనతతోనే పౌలు గారు మరణించాడు కదా. ప్రియులారా, జ్ఞాపకం చేసుకుంటున్నారండి? ఇన్ని అద్భుతాలు చేసినటువంటి వాడు నిజంగా తను జీవితంలో దాన్ని తొలగించుకోడా? లేదు. వాక్యం స్థిరపరచబడుతుంది. వాక్యం మీదే ఇక ధ్యాస. ఆత్మలు రక్షించే విధానమే తప్ప శరీర సంబంధమైన వాటి మీద వాళ్ళు మనసు పెట్టేది. ఎన్నిసార్లు నలిగిపోయిందండి శరీరం, ఎన్నిసార్లు గాయాలైపోయిందండి, ఎన్నిసార్లు ప్రియులారా దెబ్బలు తిన్నాడండి, ఎంతగా నలిగిపోయాడండి. గమనిస్తున్నారండి? బైబిల్ గ్రంథములో ప్రియులారా మనము చూడగలిగితే మరొక పౌలుతో ఉన్నటువంటి 2-3 వ్యక్తులు నేను చూపిస్తాను చూడండి ప్రియులారా. వాక్య భాగములో వాళ్ళ జీవితంలో వాళ్ళు ఎటువంటి పరిస్థితుల్లో దేవుని కొరకు వారి జీవితాలను అప్పగించి బ్రతికారో వాక్యములో నుండి మనము చూద్దాం. అపోస్తలుడైనటువంటి పౌలు ప్రియులారా వాక్య భాగములో గనుక మనము చూడగలిగితే వ్రాయబడిన మాటలు చూద్దాం. ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రికలో ఫిలిప్పీ సంఘానికి ఉత్తరం రాస్తూ ప్రియులారా అక్కడ ఒక వ్యక్తిని మనకు పరిచయం చేస్తున్నాడు. ఒక వ్యక్తిని గురించి ప్రియులారా ఫిలిప్పీ సంఘానికి ఉత్తరం రాస్తున్నాడు. అతడు ఎవరు అనంటే ఎపఫ్రోదీతు. దేవుని యొక్క పరిచర్యలో పౌలు గారితో పాటు చక్కగా ప్రియులారా తిరిగినటువంటి ఒక గొప్ప వ్యక్తి అండి. ఒకసారి మనం చూద్దాం రండి. 2వ అధ్యాయము, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము దేవుని వాక్యములో 25వ వచనము నుండి చదువుకుందాం. 2వ అధ్యాయం 25వ వచనం. మరియు నా సహోదరుడును జత పనివాడును నాతోటి యోధుడును మీ దూతయు నా అవసరమునకు ఉపచరించిన వాడునైనా ఎపఫ్రోదీతును మీ యొద్దకు పంపుట అగత్యమని అనుకున్నాను. అతడు రోగి ఆయనని మీరు వింటిరి గనుక అతడు మిమ్మల్ని అందరినీ చూడ మిగుల అపేక్ష గలవాడై విచారపడుచుండెను. నిజముగా అతడు రోగి అయి చావునకు సిద్ధమై ఉండెను గాని దేవుడు అతనిని కనికరించెను. అతని మాత్రమే గాక నాకు దుఃఖము మీద దుఃఖము కలగకుండుటకై నన్నును ఏం చేశాడు? కనికరించెను. ఏవండి, ఎపఫ్రోదీతుకు రోగం వచ్చింది, నిజంగా మీ దగ్గరికి పంపించటం చాలా కష్టం అనుకున్నాను అని అంటున్నాడు. అదేంటి, ఎందుకు కష్టం? పౌలు గారు ఒక ప్రార్థన చేసేస్తే ఎపఫ్రోదీతు బాగుపడడా? ఎంతమందిని బాగు చేయలేదు, ఎంతమందిని స్వస్థపరచలేదు. మరి ఇక్కడ ఎపఫ్రోదీతు రోగి ఆయను అని అంటున్నాడు. రోగి అయ్యాడు, చావునకు మరి నిజంగా అతడు సిద్ధమైపోయాడు. 27వ వచనంలో మనం చూస్తున్నాం. అతడు రోగి అయి చావునకు సిద్ధమైపోయాడు, చావు దాకా వెళ్ళిపోయాడు. చావు దాకా వెళ్ళే వరకు పౌలు గారు ఏం చేస్తున్నాడు? అతని మీద ఒక చెయ్యి పెట్టేసి ప్రార్థన చేసేసి పో అని అంటే ప్రియుల రోగం తగ్గిపోతుందిగా? కాదు. ప్రియులారా గమనించండి, వాక్యము స్థిరపడిన తర్వాత ప్రియులారా వాళ్ళ జీవితాలు వాక్యానికే ప్రాధాన్యత ఇచ్చారు. ఇదిగో మిగుల అతడు నిజంగా నా జత పనివాడు, నా తోటి యోధుడు. ఆ మాటలు చూడండి. మీ దూత నా అవసరమునకు ఉపచరించువాడు నాయన ఎపఫ్రోదీతును మీ యొద్దకు పంపుట అగత్యం. అనుకున్నాను, ఇక పంపలేను, అయిపోయింది, ఇక చనిపోతాడు అనుకున్నాను. కానీ దేవుడు అతని కనికరించెను. చూసారా, దేవుని యొక్క కనికరం ఎపఫ్రోదీతు మీదకు వచ్చింది. ప్రియులారా మళ్ళీ అతడు ఆ ప్రాంతానికి వెళ్ళినట్లుగా దేవుని యొక్క పరిచర్యను కొనసాగించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. మరొక విషయం చెప్పనండి, దేవుని వాక్య భాగములో మనము చూస్తే ప్రియులారా వాక్య భాగములో తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక దేవుని వాక్యాన్ని ప్రియులారా మనము చూడగలిగితే వ్రాయబడిన మాటలు చూడండి. 5వ అధ్యాయము వాక్య భాగములో నుండి మనము చూడగలిగితే 23వ వచనాన్ని చదువుకుందాం. 23వ వచనం.
ఇక మీదట నీళ్ళే త్రాగక నీ కడుపు జబ్బు నిమిత్తమును తరచుగా వచ్చు బలహీనతల కోసరము ద్రాక్షారసము కొంచెముగా పుచ్చుకొనము. ప్రియులార, తిమోతికి ఉత్తరం రాస్తూ ఎన్నో సంగతులను తెలియచేసినటువంటి ప్రియులార పౌలు గారు తిమోతితో ఒక మాట చెబుతున్నాడు. తిమోతి, చాలా బలహీనతలతో నువ్వున్నావు, తరచుగా బలహీనుడు అయిపోతున్నావు, నీకు కడుపు జబ్బు ఉంది, దాన్ని బట్టి ఎంతో బలహీనుడు అయిపోతున్నావయ్యా. కాబట్టి నీ అవసరతల కోసం నాకు ఉత్తరం రాయి, నేను నీ కోసం ప్రార్థన చేస్తా. నీ అవసరతల కోసం నా ఫోన్కు ఇదిగో ఒక కాల్ చెయ్యండి, మీకోసం నేను ప్రార్థన చేస్తా. నా దగ్గర ఆ వరం ఉంది, ఈ వరం ఉంది అని అన్నాడా? ఏవండి అద్భుతాలు చేసినటువంటి వాడు ఇప్పుడు తిమోతితో మాట్లాడుతూ ఏమంటున్నాడు? తిమోతి, నీ కడుపు జబ్బు నిమిత్తం తరచుగా వస్తున్న బలహీనతల కోసం కొంచెం ద్రాక్షరసం తీసుకో, అది ఆరోగ్యానికి మంచిది. నీకు ఉన్న కడుపు జబ్బు పోతుంది. మెడిసిన్ వాడు అంటున్నాడు అంతే. ఏమంటే మెడిసిన్ అండి ఇది ద్రాక్షరసం. ఎందుకంటే బైబిల్ గ్రంథంలో క్రొత్త నిబంధనలో చాలా చోట్ల ద్రాక్షరసమును మెడిసిన్గా వాడారు. తీసుకో అని అంటున్నాడు. ఇంకొక విషయాన్ని చూపిస్తాను చూడండి. అదే ప్రియులారా, తిమోతికి రాసినటువంటి 2వ పత్రిక, దేవుని వాక్య భాగములో ఇక మరణించే ముందు ఈ ఉత్తరం రాశాడు. రాస్తూ ఏమంటున్నాడు ఒకసారి చూడండి. 19:20 వచనం చదువుకుందాం. 4వ అధ్యాయము, తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము 19-20 వచనాలు మనం చదువుకుందాం. ప్రిస్కకును ఆకులకును ఒనేసిఫోరు ఇంటి వారికి నా వందనములు. ఎరస్తు కొరింతులో నిలిచిపోయెను. త్రోఫీము రోగి అయినందున అతని మిలేతులో విడిచి వచ్చి తిని అన్నాడు. ఏంటండి వాక్యంలో చూడండి, పౌలు గారు అంటున్నాడు, ఎరస్తు కొరింతులో నిలిచిపోయాడు, త్రోఫీము రోగి అయినందున అతన్ని ఎక్కడ విడిచొచ్చానంటున్నాడు? మిలేతులో విడిచొచ్చాను. రోగి అయిపోయాడు బాగా, ఇంకా నాతో వచ్చే పరిస్థితి కనపడలేదు, అందుకే అక్కడ విడిచి వచ్చానంటున్నాడు. ఎందుకు ఏమండి? ఈ విషయాలన్నీ మీరు ఆలోచించండి, పరిశీలన చెయ్యండి. మీరందరూ నా దగ్గరకు వచ్చేసేయండి, ఒక స్వస్థ కొడికి పెట్టేసేస్తాను, మీ అందరికీ బాగుపడిపోద్దాను అనవచ్చుగా. త్రోఫీము, ఎపఫ్రోదీతు, తిమోతి, మీ బలహీనతలా వచ్చేయండి అనొచ్చు కదండి. ప్రియులారా గమనించండి, ఖ్యాతి కలిగినవి, శ్రేష్టమైనవి, సత్యమైనవి, నిత్యమైనవి వాటి మీద మనసు పెట్టి వారు సేవ జరిగించారండి. ఈ రోజున వాక్యం వింటున్న ప్రియులారా గమనించండి, మనము దేని మీద మనసు పెట్టాలి, ఏది ప్రాముఖ్యమైనది అది మనం గుర్తించాలి. ప్రాముఖ్యమైనది ప్రియులారా రోగం పోవటమా, పాపం పోవటమా? ఏది ప్రాముఖ్యం? పాపము. రోగం పోయినా పోకపోయినా పర్వాలేదు. అసలు నేను ఒక విషయం చెప్పనండి, నిజంగా నువ్వు ప్రభువునందు విశ్వాసం ఉంచి క్రీస్తు రక్తములో నీవు కడగబడి ఆయన కొరకు బ్రతుకుతూ ఉంటే అసలు నువ్వు నాకు రోగం వచ్చిందని అడగవసరం లేదండి, అడగవసరంలా. ఆయన ఉంచాలనుకుంటే ఉంచుతాడు, తీసేస్తే తీసేస్తాడు. అది ఆయన చిత్తం, అది ఆయన చిత్తం అండి. కానీ ఆయన పని కొరకు మాత్రం ఆటంకం జరిగారు. ఇప్పుడు పరిస్థితులు ఎలాగున్నాయంటే, బలహీనులుగా వస్తారు, మాకు రోగాలు తగ్గిపోతే మేము ప్రభు కొరకు బ్రతుకుతాం, ప్రభు పనిలో ఉంటాము అని అంటారా? అనరు. మళ్ళీ తిరిగి వెళ్ళిపోయి లోకంలో ఇంకా సంపాదించాలి, ఇంకా ఏదో సంపాదించాలి. ఇక ఆరోగ్యం వచ్చిందంటే ఇక దేవుడు గుర్తుకు రాడు. నేను ఒక మాట చెబుతున్నాను, ప్రతి క్రైస్తవునికి దేవుడు ఒక అవకాశం ఇచ్చాడు. ఏంటో తెలుసా? శ్రమ కలిగినప్పుడు మీరు ప్రార్థన చేయండి. ఎవరికి వాళ్ళే. ఇంకొకళ్ళ దగ్గరికి వెళ్ళి మా కొరకు ప్రార్థన చేయండి అని అనటం ఏంటండి? రక్షించబడిన ప్రతి వ్యక్తి దేవుని బిడ్డే.
ఏవండి, ఒకళ్ళ ప్రార్థన విని ఒకళ్ళ ప్రార్థన వినకుండా ఉండే పక్షపాతి కాడు ఆయన. యథార్థముగా నీతిమంతముతో ప్రార్థన చేసే ప్రతి వారి ప్రార్థన ఆయన వింటాడు. ఇది ప్రక్కన పెట్టేశారండి, ఈ విషయాలు ప్రక్కన పెట్టేశారండి. ప్రజలను ఆకట్టుకోవటానికి, ప్రజల దగ్గర నుంచి మెప్పులు పొందటానికి, ప్రజల దగ్గర నుండి ప్రియులారా ఇదిగో ఏవేవో సంపాదించుకోవటానికి ప్రయత్నం చేస్తున్నారు. కానీ వీళ్ళందరికీ పరలోకాన్ని సంపాదించి పెడుతున్నామా? పరలోకం కోసం వీళ్ళ సిద్ధపరుస్తున్నామా? ఒకసారి ఆలోచించండి ప్రియులారా. ప్రాముఖ్యమైనది ఏదో అది మనం గుర్తెరగాలి, తెలుసుకోవాలి అని బైబిల్ చెబుతుంది. పాపులు రక్షించటానికి యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడు కానీ, పాపాలను తీసివేయటానికి ఆయన ప్రత్యక్షమయ్యాడు కానీ రోగాల కోసం కాదు. రోగాల కోసం కాదు. మరి రోగాలు ఎందుకు బాగు చేశాడంటే ఆయన దేవుని కుమారుడని నమ్మాలి, ప్రవచనాలు నెరవేరాలి. అపోస్తులు ఎందుకు చేశారంటే వాక్యం స్థిరపరచబడేంత వరకు కూడా వాళ్ళు దాని మీద ప్రియులారా ఇదిగో మరి ప్రజలకు వాక్యాన్ని ప్రకటిస్తూ ఈ కార్యాలు చేశారు. ఇప్పుడు పరిపూర్ణమైన వాక్యం మన చేతిలో ఉంది, స్థిరపరచబడిన వాక్యం మన చేతిలో ఉంది. ఈ వాక్యము చేత ప్రజల యొద్దకు వెళ్ళి కల్ముషములో నుండి ప్రజలను తీసుకురావాలి, దుష్టత్వములో నుంచి ప్రజలను బయటికి తీసుకురావాలి. అందుకే యేసు ప్రభు వారు ఈ లోకానికి వచ్చింది. ప్రియులారా, ఎంతమంది సంఘస్థుల అనేది కాదు ప్రాముఖ్యం, ఎంతమంది నిజమైనటువంటి మారు మనసు పొంది రక్షణ పొందారా అనేది ప్రాముఖ్యం. మారు మనసు రక్షణ అనేటువంటిది లేకపోతే ప్రియులారా మనిషి పరలోకానికి వెళ్ళడు. పాపము పోకపోతే మనిషికి పరలోకం దొరకదు. ఎన్ని దినాలు ప్రార్థనకు వెళ్ళినా, ఎన్ని సంవత్సరాలు ప్రార్థనకు వెళ్ళినా, ఆయనను ఆజ్ఞను అతిక్రమించి పాపము చేసిన వాడిగా మిగిలిపోయి నిత్య నరకాన్ని సంపాదించుకోకూడదని నా వేదన. ఏవండి, ఎలీషా ఎన్ని అద్భుతాలు చేశాడు ప్రియులారా. నిజంగా ఎలీషా ఒక భయంకరమైన వ్యాధితోనే అతడు మరణించాడు కదండి. మరణించిన తర్వాత కూడా అతని యొక్క ప్రియులార శల్యములకు తగిలి మరొక శవాన్ని ఆయన పాతిపెట్టిన స్థలంలో పాతిపెట్టినప్పుడు ఆ శవం బ్రతికింది. నిజంగా అంత శక్తిమంతుడు మరి వ్యాధితో ఎలా మరణించాడండి? పౌలు గారు ఎందుకు వ్యాధితో మరణించాడండి? త్రోఫీము ఎందుకు వ్యాధితో ఉన్నాడండి? ప్రియమైన దేవుని బిడ్డలారా, వాక్యములో ఎఫ్రోదీతుకు ఎందుకు వ్యాధి వచ్చిందండి? తిమోతికి ఎందుకు ప్రియులారా అనేక సార్లు బలహీనతకు గురైపోయాడండి? గమనించండి ప్రియులారా, గమనించండి. దేవుని వాక్యము వింటున్న ప్రియులారా, ఆయన పొందిన గాయముల చేత మనకు స్వస్థత కలుగుచున్నది అనే మాట తీసుకొని వీళ్ళు ఏమనుకున్నారంటే శారీరకమైనటువంటి స్వస్థత అనేటువంటి విధానములో అనుకున్నారు. ఆయన గాయాలు శరీర స్వస్థత కాదు, ఆత్మరక్షణ కొరకు గాయపరచబడ్డాడు. మన ఆత్మరక్షణ కొరకు ఆయన సిలువ వేయబడ్డాడు. ఇది ప్రజలకు బోధించండి ప్రియులారా. కొంతమందినైనా ప్రభు దగ్గర ప్రియులారా వారిని నిలబెడదాం. అది పరలోకపు తండ్రి కోరుకుంటున్నటువంటి విధానమని దైవ గ్రంథంలో మనము చూస్తున్నామండి. ప్రియులారా గమనించండి, మనందరికీ తెలుసు లాజరు ధనవంతుని యొక్క చరిత్ర. లాజరు ప్రియమైన దేవుని బిడ్డలారా భూమి మీద ఉండగా వేదన అనుభవించాడు, కురుపులతో నింపబడ్డాడు. కుక్కలు వచ్చి కురుపులు నాకుతుంటే తోలుకునే పరిస్థితి కూడా లేనటువంటి వాడిగా ఉండిపోయాడు. ధనవంతుని గేటు దగ్గర పడి ఉన్నాడు. ఎవరు ఆదరిస్తారు చెప్పండి ఆయన్ని? అటువంటి వాడిని ఏంటి అంత స్థితి తీసుకొచ్చాడు లాజరుకి దేవుడు? మనమైతేనా ప్రభు నమ్ముకున్నాను, నాకు అన్ని బాధలు కష్టాలు, ఈ ప్రభు వద్దు ఏమొద్దని విడిచిపెట్టేస్తాం. లాజరు అట్లా కాదు. అతడు ఆధారపడింది ప్రియులారా గురి యొద్దకు నేను వెళ్ళాలి, నిత్య జీవాన్ని నేను పొందుకోవాలి. నాకు ఎన్ని శ్రమలైన పర్వాలేదు, ఎన్ని బాధలైన పర్వాలేదు, ఎంత వేదనైనా నేను అనుభవిస్తా. ఏవండి, లాజరు ప్రార్థన చేసుకోలేదా? చేసుకుని ఉండడా? దేవుని అడిగి ఉండడా? ఏంటి ప్రభు ఈ బాధని? మరి ఎందుకు తీసేయలేదు? ఎందుకు తీసివేయలేదు? అంత భయంకరమైన పరిస్థితి ఎవరికన్నా వస్తుందండి అటువంటిది? ఆ గేటు దగ్గర కురుపులతో నిండిపోయి అక్కడ పడుకుని ఉంటే ఎవరు ప్రియులారా అతన్ని ప్రేమిస్తారు చెప్పండి? కురుపులు మొత్తం రక్తము చీమితో నిండిపోయాయి. ఆ కురుపులు ప్రియులారా వచ్చి కుక్కలు వచ్చి నాకుతున్నాయి. ఆ బాధ వర్ణనాతీతం కదండి, వర్ణనాతీతం కదండి.
ఎంత వేదన అనుభవించుంటాడండి చెప్పుకోవటానికి. ఒకవేళ అది ప్రియులారా మనకు అంతగా బాధ అనిపించకపోవచ్చు, కానీ అనుభవించిన వాడు ఎంతగా అనుభవించాడు, ఎన్ని రోజులు ఆ బాధ అనుభవించుంటాడు. దేవుడు స్వస్థపరచొచ్చు కదండి, దేవుడు బాగు చేయొచ్చు కదండి. దేవునికి అసాధ్యమైనది ఏముంది చెప్పండి? ఇటువంటి పరిస్థితుల్లో తన విశ్వాసాన్ని బలపరుచుకున్నాడు. ఒక ప్రక్క ఆకలి, మరో ప్రక్క శరీర వేదన, బాధ, మరో ప్రక్క ఆ కుక్కలు నాకుతుంటే ఆ రాపిడికి, ఆ బాధ తట్టుకోలేనటువంటి పరిస్థితి. కానీ విశ్వాసాన్ని కోల్పోలేదు. పాపాన్ని విడిచిపెట్టిన తర్వాత ఆ విశ్వాసము కొరకు విశ్వాసములోనే బ్రతుకుతున్నాడు. అదే మనమైతే దేవునికి దూరం అయిపోయి ఉండేవాళ్ళం. ఆ విశ్వాసముతోనే జీవిస్తున్నాడు, అనుభవిస్తున్నాడు. ప్రతిరోజు కుక్కలు, ప్రతిరోజు ఆ కుక్కలు వచ్చి ఆ కురుపులు నాకటం, ప్రతిరోజు ఆకలి, ప్రతిరోజు ప్రియుల బాధ, ఎండ, వర్షం, చలి అన్నీ అనుభవిస్తూనే ఉన్నాడు ఆ గేటు దగ్గర, ఆ బయట. ఒకరోజు చనిపోయాడు. దేవుని దూతల చేత తీసుకొనపోబడి అబ్రహాము రొమ్ముకు వెళ్ళిపోయాడు, పరదేశికి వెళ్ళిపోయాడండి. కాబట్టి ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే, రోగం పోయినా పోకపోయినా పర్వాలేదు, పాపం పోవాలండి. ఇందులో ఎటువంటి డౌట్ లేదండి. చెప్పండి, ఈ రోజున దేవుని యొక్క సన్నిధిలో రోగం లేని వ్యక్తి ఎవరండి? కాబట్టి రోగం కోసం కంటే ముందు పాపమును తీసివేసుకొని పరిశుద్ధంగా బ్రతకటం, విశ్వాసముతో జీవించటం నేర్చుకోండి. మనకు కావలసింది పరలోకమా, భూ సంబంధమైనవా? మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటిని వెదకండి. మనం చూపించాల్సింది కూడా పైనున్న వాటిని. పైనున్న వాటిని చూపించాల్సిన మనం ప్రియులారా వాటి మీద మనసు ప్రజలను తిప్పకుండా భూ సంబంధమైన వాటి వైపు త్రిప్పేస్తున్నాం. ఎప్పుడు చూసినా భూ సంబంధమైన వైపే త్రిప్పేస్తున్న ప్రజల్ని అసలు పరలోకం వైపు ఎక్కడ చూపిస్తున్నాం మనం? ఎంత గొప్ప రక్షణ నిర్లక్ష్యం చేస్తే ఎలా తప్పించుకుంటావు? వాక్యము రక్షణ కొరకు ఇవ్వబడింది. క్రీస్తు శిలువ మరణ పునరుత్థానములు రక్షణ కొరకు చేయబడినవి. ఆయన రక్తము కార్చింది రక్షణ కోసం, గాయపరచబడింది రక్షణ కోసం, శిలువ వేయబడింది రక్షణ కోసం, శిలువ మోసింది రక్షణ కోసం. ప్రియులారా, ఈ విషయాన్ని మనం ప్రక్కన పెట్టేస్తున్నాం, చాలా నష్టపోతాం. అందుకే ఈ దినాన్న దేవుని మాటలు వింటున్న ప్రియులారా, మొదట ఆయన రాజ్యాన్ని వెదకండి, ఆయన నీతిని వెదకండి. యోహాను గారు వచ్చి ప్రకటించినటువంటి మారు మనసు గురించే, యేసు ప్రభు వారు వచ్చి చెప్పింది మారు మనసు గురించే. ప్రియులారా, యేసు ప్రభు యొక్క శిష్యులు అపోస్తలులు చెప్పింది రక్షణ గురించే. ఈరోజు మనము చెప్పాల్సింది రక్షణ గురించే. రక్షణ ప్రాముఖ్యమైనది, రక్షణ ప్రాముఖ్యమైనది. ఆ తర్వాత మిగతావి దేవుడు ప్రియులారా ఆయనకిష్టమైతే ప్రియులారా బాగు చేస్తాడు, లేకపోతే లేదు. అలాగే విశ్వాసంతో బ్రతకాలి. మనకు వైద్యులు ఉన్నారు ప్రియులారా, వైద్యుల దగ్గరికి వెళ్ళొచ్చు. ప్రియులారా, దేవుని సన్నిధిలో ప్రార్థించుకుంటూ వైద్యుల దగ్గరికి వెళ్ళి ఆ వైద్యుల చేత ప్రియులారా మనము అనేక రకాలైనటువంటి రీతులుగా మనకున్నటువంటి వ్యాధిని బట్టి మెడిసిన్ వాడచ్చు, మెడిసిన్ వాడకూడదు, అది ఏదో పాపం అన్నట్టుగా మనమేమి ప్రియులారా ఆలోచించాల్సిన అవసరం ఏమీ లేదు. బైబిల్ గ్రంథంలో మెడిసిన్ వాడినటువంటి పరిస్థితులు ఎన్నో చోట్ల మనకు కనబడతాయి. కాబట్టి మొండిగా లేకపోతే ప్రియులారా నా జీవితంలో ఇక ఏది లేదు అన్నట్లుగా బ్రతకండి. దేవుడు అన్నీ ఇచ్చాడు, అనుభవించటం నీ జీవితంలో ప్రియులారా అవి తెలుసుకొని జీవించటం నీకు చేత కావట్లేదు. అన్నీ ఇచ్చాడు, నీ బ్రతుకు కావలసిన ఏ మందుల ద్వారా స్వస్థ వస్తే అది దేవుడిచ్చినట్టు కాదా? ఏవండి, అవి ఎక్కడి నుండి వచ్చాయి? ఆ మందులు దేని ద్వారా వచ్చాయి? దేవుడు సృష్టిలో ముందుగానే వాటిని నిర్ణయించాడు, నియమించాడు. వాటిని దేవుడే నియమించకపోతే, దేవుడే ప్రియులారా వాటిని పెట్టకపోతే మెడిసిన్ ఎలా వస్తాయి చెప్పండి? కాబట్టి ప్రియులారా, ప్రాముఖ్యమైన వాటి మీద మీరు మనసు పెట్టాలని నేను ఆశపడుతున్నాను. చివరి దినాల్లో ఉన్నాము, ఆఖరి దినాల్లో ఉన్నాం. ఎప్పుడు మరణిస్తామో తెలియదు. మనం రోగంతో మరణించినా పర్వాలేదు ప్రియులారా, మరొక రీతిగా మరణించినా పర్వాలేదు. కాబట్టి రోగం కోసం కంటే ముందు
పాపము పోవాలి. పాపము పోవటానికి కార్చబడింది క్రీస్తు రక్తం. క్రీస్తు రక్తము చేత నీ జీవితాన్ని కడుక్కొని నీవు పాపముల నుండి బయటకు వచ్చి పాప క్షమాపణ పొంది రక్షించబడి నిత్య జీవము కొరకై ఎదురు చూడాలని ప్రభు పేరిట నేను బ్రతిమలాడుతున్నాను. మిమ్మల్ని బ్రతిమలాడుతున్నాను. రోగాల కోసమో, కష్టాలు పోవటం కోసమో, బాధలు పోవటం కోసమో, లేకపోతే నీకు ఉద్యోగం రావటం కోసమో కాదు. ఏవండి, ప్రభుని నమ్మని వారు ఉద్యోగాలు చేయట్లేదా? ప్రభు నమ్మని వారు సంపాదించట్లేదా? ప్రభు నమ్మనటువంటి వారు బాగుపడలేదా? ప్రభు నమ్మనటువంటి వారు ప్రియులారా వారి జీవితంలో ఈ లోకములో క్రైస్తవుల కంటే ఎక్కువగా సుఖాన్ని అనుభవించటం లేదా? వద్దండి. మన గురి పరలోకం. దేవుడు ప్రభు అయిన యేసు క్రీస్తు రక్తము ద్వారా కడగబడి క్రీస్తు మార్గమై ఉండగా ఆ మార్గము ద్వారా పరలోకానికి వెళ్ళే విధానం ఏంటో తెలుసుకొని మొదటిగా రక్షణ పొందండి. మొదటిగా రక్షణ పొందండి. క్రీస్తు రక్తములో కడగబడండి. క్రీస్తు వచ్చింది అందుకే, ఆయన దేవుని కుమారుడని, ఆయన ద్వారానే మనకు విమోచన దొరుకుతుందని, ఆయన ద్వారానే మనకు రక్షణ కలుగుతుందని మీరు విశ్వసించి ప్రాముఖ్యమైన ఆ రక్షణ మీద మనసు పెట్టి బ్రతకండి. రోగాలు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. అవన్నీ ప్రియులారా మన జీవితంలో మనం తెచ్చుకునే కొన్ని ఉంటాయి. ప్రియులారా ప్రతిఫలంగా కొన్ని మన జీవితంలోనికి వస్తాయి. కాబట్టి వాటిని మన జీవితాల్లో ఎందుకు వచ్చిందో గుర్తించి, ఆపద ఎందుకు వచ్చిందో యోచించి ఆ యోచన ప్రకారం మనం ముందుకు వెళ్ళాలి తప్ప ఇదిగో దీన్ని బట్టి మన జీవితంలో బాగుపడగానే దేవుణ్ణి మర్చిపోవటం, అందుకోసం దేవుని దగ్గరకు రావటం అస్సలొద్దు. అది మీకు క్షేమకరమైన స్థితి కాదు. మీకు క్షేమకరమైన స్థితి ఒక్కటే, ప్రభు అయిన యేసు క్రీస్తు దగ్గరకు రావటం, ఆయన నీ కొరకు చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచాడని విశ్వసించటం, విశ్వసించిన నీవు ఆయన రక్తంలో కడగబడి రక్షించబడిన వ్యక్తిగా పరలోకం కోసం జీవించటం. ఈ మధ్యలో ఎన్ని బాధలు కష్టాలు ఎన్ని వచ్చినా పర్వాలేదు, చనిపోతే పరలోకానికి వెళ్ళిపోవాలి. ఇప్పుడు చనిపోయినా, రేపు చనిపోయినా, ఎప్పుడైనా చనిపోతాం కదా. మరణం అనేటువంటిది ప్రియులారా మనకు తెలిసి రాదు కదా. ఎప్పుడు చనిపోతాం మనకు తెలియదు. నిద్రలో చనిపోవచ్చు, నడుస్తూ నడుస్తూ చనిపోవచ్చు, ఎప్పుడు వస్తుందో తెలియదు. మరణించటానికి ముందుగా మన పాపమును విడిచిపెట్టి రక్షణ పొంది ప్రభు కొరకు ప్రియులారా బ్రతికి ప్రభువున్న లోకానికి వెళ్ళటానికి మంచి సిద్ధపాటు కలిగి వాక్య విధానములో మనము ప్రియులారా బ్రతుకుదాం. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. తలలు వంచండి, ప్రార్థన. పరిశుద్ధుడవైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన సంగతులు, మీ మాటలు మేము విన్నాము తండ్రి. నిజమే తండ్రి, ఈ దినాన్న మేము రక్షణ పొంది నీ కొరకు బ్రతకవలసినంత ఆ ఆత్మీయ జీవితాన్ని గురించి ఆలోచించటం మాని కేవలం ఈ లోక సంపద, ఈ లోక సంబంధమైన విషయాల మీద మేము మనసు పెట్టి బ్రతుకుతున్నాం. క్రీస్తు యొక్క విలువ, క్రీస్తు ఇచ్చిన రక్షణ విలువ ఎంత గొప్పదో అది ప్రక్కన పెట్టేసి నాయన బోధలు కూడా అలాగే జరుగుతున్నాయి. దయతో నాయన ప్రతి వారి యొక్క మనోనేత్రాలు తెరిచి అపవాది వేసే అగ్ని బాణములను ఆర్పుటకు శక్తిమంతులుగా చేసి నీ వాక్యము మీద మనసు పెట్టి ఏది సత్యమైనదో, ఏది నిత్యమైనదో, ఏది రమ్యమైనదో, ఏది న్యాయమైనదో ప్రతి ఒక్కరూ కూడా తెలుసుకొని జీవించగలుగునట్లుగా కృప చూపమని, ఈ మాటల ద్వారా అనేక హృదయాలు ఆలోచింపచేసి ఈ మాటల ద్వారా ప్రతి ఒక్కరూ కూడా సత్యమును ఎరిగి బ్రతకటానికి సహాయము చేయమని, నిత్య జీవము కొరకై సిద్ధపరచమని ప్రార్థన చేస్తూ మా ప్రభు, మా రక్షకుడు, మీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు పేరిట ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి.